శివసేన ఉద్ధవ్ వర్గానికి చెందిన 7 ఎంపీలు తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. అతి త్వరలో షిండే వర్గంలో వాళ్లు విలీనమయ్యే అవకాశాలున్నాయి. అయితే పార్టీ నుంచి బయటకు వెళ్లే నేతల్ని ఆపొద్దని ఉద్ధవ్ ఠాక్రే సన్నిహితులకు సూచించారు. బెంగాల్లో మమత టీఎంసీని నిట్ట నిలువున చీల్చిన తర్వాత ఎన్డీఏ నేతల ఫోకస్ మహారాష్ట్ర మీద పడింది. ఉద్ధవ్ వర్గానికి చెందిన 7 ఎంపీలు శివసేన షిండే వర్గంలో చేరుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికీ వాళ్లతో చర్చలు పూర్తయ్యాయని, పార్లమెంట్ శీతాకాల సమావేశాలలోపు 7 ఎంపీలు షిండే వర్గంలో చేరుతారని చెప్తున్నారు. ఈ నెల 19వ తేదీన షిండే వర్గం శివసేన వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో ఉద్ధవ్ వర్గం ఎంపీలు పాల్గొంటారని చెప్తున్నారు. లోక్సభలో ఉద్ధవ్ వర్గానికి 9 మంది ఎంపీలు ఉన్నారు. 9 మందిలో 7 షిండే వర్గంతో జతకట్టే అవకాశాలు ఉన్నాయి. ఆపరేషన్ టైగర్ ముగింపు దశకు వచ్చిందని షిండే వర్గం నేతలన్నారు. ఆపరేషన్ చేయాలంటే డాక్టర్ కు టెస్ట్ రిపోర్టులు రావాలంటూ ఏక్నాథ్ షిండే పార్టీ నేత కృపాల్ తుమాన్ చెప్పారు. ఆపరేషన్ పూర్తి కావడం ఖాయమంటూ కృపాల్ స్టేట్మెంట్ ఇచ్చారు. తమ వెంట రావడానికి యూబీటీ ఎంపీలు సిద్ధంగా ఉన్నారని కృపాల్ చెప్పారు. ऐसा है कि ऑपरेशन टाइगर के मामले में जो 7 सांसदों के साथ में हमारी चर्चा अंतिम क्षण में आ चुकी है। जैसा हम लोग ऑपरेशन करने किसी हॉस्पिटल में जाते हैं तो पहले इन्वेस्टिगेशन किया जाता है। सारे इन्वेस्टिगेशन सारे रिपोर्ट्स आ चुकी है। अभी केवल ये डॉक्टर का अंतिम ऑपरेशन का जो दिन होता है, ऑपरेशन के दिन आ जाएगा, उस दिन ये ऑपरेशन हो जाएगा। అయితే ఈ వార్తల్లో నిజం లేదంటున్నారు ఉద్ధవ్ వర్గం నేత సంజయ్ రౌత్. యూబీటీ ఎంపీలు ఉద్ధవ్ కు పూర్తి మద్దతు ప్రకటించారని సంజయ్ రౌత్ చెప్పారు. ఉద్ధవ్ తో సమావేశానికి 7 ఎంపీలు హాజరయ్యారని వెల్లడించారు. इस प्रकार की कोई जानकारी तो हमारे पास नहीं। 4 दिन पहले ये सभी सांसद शिवसेना पार्टी चीफ उद्धव ठाकरे जी ने जो मीटिंग बुलाई थी उसमें शामिल हो गए थे। कुछ वहाँ आए थे, कुछ ऑनलाइन शामिल हो गए थे और सभी ने ఉద్ధవ్ ఠాక్రే జీ के नेतृत्व पर विश्वास व्यक्त किया. 17 మంది ఉద్ధవ్ వర్గం ఎమ్మెల్యేలు కూడా షిండే వర్గంతో జతకడతారని ప్రచారం జరుగుతోంది. త్వరలో తమ ఎమ్మెల్యేలతో ఉద్ధవ్ ఠాక్రే సమావేశం కాబోతున్నారు. ఎవరైనా పార్టీని వీడితే వాళ్లను ఆపవద్దని ఉద్ధవ్ ఠాక్రే సూచించారు. ఇష్టం లేని వాళ్లు పార్టీ నుంచి వెళ్లిపోవచ్చని అన్నారు.